హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండి, నేను సప్త శనివార వ్రతం చేశాననేసి. సో ఆ వ్రతం వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మొత్తం నేను 6 వారాలు ఎలా పూజ చేసుకున్నాను, తర్వాత అన్ని ఈ పూజలో అంటే విధి విధానాలు ఉంటాయి కదండి అవి, తర్వాత కొన్ని విశేషాలు ఉన్నాయన్నమాట ఈ వ్రతం 7 వారాల్లో. అవన్నీ నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ వీక్ అన్నమాట. అంటే నేను శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేశానండి, ఫస్ట్ సాటర్డేనే స్టార్ట్ చేశాను అన్నమాట. శ్రావణ మాసంలో అయితే మనకి బాగుంటుంది అనేసి ఇంకా నేను లాస్ట్ ఇయర్ కూడా శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేశాను. ఇది సెకండ్ ఇయర్ అన్నమాట. ఇప్పుడు కూడా శ్రావణ మాసంలో స్టార్ట్ చేశాను. ఫస్ట్ సాటర్డే వచ్చేసి నాకు కొంచెం ఫీవరిష్గా ఉన్నిందన్నమాట. అసలు ముందు రోజు అన్నీ రెడీ చేసుకున్న, మార్నింగ్ ఎందుకు చేయలేకపోయాను. ఒక 8 వరకు అలా ఉండిపోయాను అనమాట. వద్దులే ఇంకా నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దామని. కానీ మనసు ఒప్పలేదు ఎందుకో, అందుకని కొంచెం లేట్ అయితే కూడా అంటే కొద్దిగా 8 తర్వాతే స్టార్ట్ చేశానులేండి పూజ. అది కూడా సింపుల్గా కొద్దిగా పాయసము, అన్నము, సాంబార్ చేసుకొని ఫస్ట్ వీకే చేశాను అనమాట. ఆ రోజు ఫస్ట్ వీక్ అసలు ఓపికే లేకుండా ఉన్నింది, అయినా కూడా చేశాను. ఇంక ఇది వచ్చేసి సెకండ్ వీక్ అన్నమాట. అంటే ఏమంటారు, ప్రతి వారం మనం కలశం పెట్టుకోవాలి, వ్రతకథలు చదువుకోవాలి. మెయిన్ నైవేద్యం వచ్చేసి తెల్ల నువ్వులతో చింబిలి, తర్వాత ద్రాక్ష, ఏమంటారు అరటిపళ్ళు, ఇవి మాత్రం పెట్టుకోవాలంటే పిండి దీపాలు ఇవి మాత్రం ముఖ్యం అన్నమాట. మళ్ళీ నైవేద్యాలు వచ్చేసి పాయసము, అన్నము, పప్పు, లెమన్ రైసు, ఒక ఫ్రై ఏదైనా చేసుకోవచ్చు అనమాట. నేను ప్రతి వారము అన్నము, సాంబార్ అలా ఏదో ఒకటి చేసి ఒక స్వీట్ చేసి పెట్టేదాన్ని. దాంతోపాటుగా కొన్ని పండ్లు, తర్వాత ఇవి ఉంటాయి కదా తెల్ల నువ్వులతో చింబిలి, అవన్నీ చేసి పెట్టేదాన్ని. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, మళ్ళీ ఈసారి కూడా చెప్పానండి. నేను నండూరు గురువుగారు వాళ్ళది ఛానల్ ఉంది కదా, అందులో డెమో వీడియో ఉంటుంది. అది కానీ చూసామంటే మనకి ఎలాంటి డౌట్స్ ఉండవు అన్నమాట. అది చేసేసి ఈ పూజ వచ్చేసి నేను మార్నింగే చేస్తాను. ఉపవాసం అంటే ఇంకా మనం ఆ రోజు ఖచ్చితంగా ఒక అతిథికి పెట్టే తినాలన్నమాట. ఇంట్లో అందరం కూడా, అంటే ఇంట్లో వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన పని లేదు, వాళ్ళకి ఏదో ఒకటి టిఫిన్ ఏదో ఒకటి చేసి ఇవ్వచ్చు. మనం పూజ చేసే వాళ్ళు మాత్రం ఉపవాసంతో ఉండి పూజ అంతా చేసి దేవుడికి మహానైవేద్యం పెట్టేసిన తర్వాత మనం ఇంకొకరికి పెట్టి, ఒక అతిథికి పెట్టి తినాలన్నమాట. అది నియమము. అంటే నేను ఆ బుక్లో అదే వ్రతకథలు ఉంటాయి కదండి, అందరూ చదివింది కానీ గురువుగారు డెమో వీడియోలు చెప్పింది కానీ అదే అనమాట. అదే ఫాలో అయ్యాను. ఉపవాసం అయితే మళ్ళీ మనం ఈవినింగ్ వరకు అలా ఉండాలని ఏం చెప్పలేదన్నమాట. ఇంక ఇది వచ్చేసి థర్డ్ వీక్ అన్నమాట. థర్డ్ వీక్ వచ్చేసి మామూలుగా మనకి తిరుమల మాస ఒక్క పొద్దులు అంటారు కదండి. ఇప్పుడు ప్రజెంట్ బ్రహ్మోత్సవాల టైంలో కొద్దిమంది చేస్తారు. మేము వచ్చేసి శ్రావణ మాసంలోనే శనివారాల పండుగను చేస్తామన్నమాట. తిరుమల శనివారాలు అంటాం కదా, అలా శ్రావణ మాసంలో చేస్తాము. అందుకని ఇంకా ఎటు నేను ఇక్కడ వ్రతం చేస్తున్నాను కాబట్టి 3వ వారమే ఇక్కడ ఆ పూజ అంటే రెండు మనకు 7 శనివారాల వ్రతం అయిపోతుంది, అలానే మాకు ఒక్క పొద్దులు కూడా అయిపోతాయి అనమాట. అంటే మేము ఒక్క పొద్దులు అంటాం ఆ పండుగని. ఆ రోజు మాత్రం 7 పిండి దీపాలు చేసుకున్నాను. మిగిలిన ఫస్ట్ వారం, సెకండ్ వారం వచ్చేసి 2 పిండి దీపాలు చేసుకున్నాను. ఇక్కడ మాత్రం 7 పిండి దీపాలు చేసుకున్నాను. అలానే ప్రతి వారం వచ్చేసి నేను 3 పళ్ళాలు ఏం వేయనండి. ఒక పళ్ళెంలోనే మొత్తం ఇంట్లో ఏమేమి వండింటామో అవన్నీ పెట్టి దేవుడికి మహానైవేద్యంగా పెట్టి పూజ చేసుకునేదాన్ని. బట్ మామూలుగా మేము శనివారాల పండగకు వచ్చేసి 3 పళ్ళాలు వేస్తాం కాబట్టి ఆ రోజు ఇంకా 3 పళ్ళాలు వేసి మొత్తం అన్నీ పెట్టి దేవుడికి చేశానన్నమాట. ఇంకా అలానే ఉపవాసం గురించి అయితే చెప్పాను కదా, మార్నింగే చేసేస్తామండి ఈ పూజ. ఎంత ఎర్లీ మార్నింగ్ చేయగలిగితే అంత మంచిది. కాకపోతే మనం నైవేద్యాలన్నీ చేసుకోవాలి కదండి, నైవేద్యాలకి కొంచెం టైం పడుతుందన్నమాట. అలానే మళ్ళీ స్వామివారికి అభిషేకం అవన్నీ ఉంటాయి కాబట్టి మనకి కొద్దిగా పూజ దగ్గర కూడా ఒక ½ an hour to 45 minutes పడుతుంది. తర్వాత మనకు నైవేద్యాలకి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. నైవేద్యాలు ఇవే పెట్టాలని ఏం లేదండి, మీరు ఒక పాయసం పెట్టి కూడా చేసుకోవచ్చు. బట్ నాకెందుకో ప్రతి వారము ఇంట్లో మనం డైలీ వండుకుంటాం కదండి అన్నము, పప్పు, అలానే ప్రతి వారం లాస్ట్ ఇయర్ అలానే చేశాను, ఈసారి కూడా అలానే చేశాను. బట్ ఈరోజు 3వ వారం కాబట్టి 3 పళ్ళాలు వేశాను. తర్వాత మన అతిథులు అంటే ఖచ్చితంగా మనకు ఆ టైంకే రారు కదండి. నేను ప్రతి వారము ఆవుకైతే పెట్టేసేదాన్ని. లాస్ట్ ఇయర్ అలా పిలిచి మనం పిలిచిన దానికంటే కూడా వాళ్ళు కొంచెం లేట్గా రావడము, ఒక్కోసారి రాలేకపోవడము, అది కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. వాళ్ళకి పెట్టే మనం తినాలి కదా. నేనైతే ఉండిపోతాను కానీ ఎంతసేపు అయినా కూడా మన ఇంట్లో వాళ్ళకి ఇంకా లంచ్ ఇవ్వడమో, లేదంటే కొన్ని పనులు ఉంటాయి, అంటే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి పెట్టేయాలని కాదు, కానీ మనం అనుకున్న టైంకి అయితే అతిథులు ఎవరు రారండి. అందుకని ఎందుకు అంత బాధ అనేసి నేనైతే ప్రతి వారం ఆవుకే పెట్టేశాను ఈసారి. మోస్ట్లీ లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళందరికీ ఎవరికొరికి పిలిచిపెట్టాను, 1-2 సార్లు ఆవుకు పెట్టాను. బట్ ఈసారి మాత్రం ఆవుకే పెట్టేశాను దాదాపుగా అన్ని వారాలు. ఇంక ఇది వచ్చేసి 4వ వారం. 4వ వారం వచ్చేసి మనకి వినాయక చవితి వచ్చిందన్నమాట. సో అందుకని కొంచెం స్పెషల్గా చేసుకున్నాము. వినాయక చవితి రోజు నేను ఏం చేశానంటే, ఫస్ట్ మనకు ఏదైనా కూడా ప్రథమ పూజ వచ్చి వినాయకుడికే కదా, అందుకని ఫస్ట్ వినాయకుడికి పూజ చేసామండి. అంటే హాల్లో పెడతాను నేను ఎప్పుడు వినాయకుడిని ఇట్లా హాల్లో పెట్టేసి నైవేద్యాలన్నీ చేసుకొని ఫస్ట్ వచ్చి వినాయకుని దగ్గర పూజ చేశాను. తర్వాత శనివారాల
వ్రతం అదే సప్తశనివారం వ్రతం చేసుకున్నాను అనమాట. నాకు ఈసారి ఈ 7 వారాల్లో 2 సార్లు వినాయకుని పూజ వచ్చింది. తర్వాత అదే రోజు మనకి సప్తశనివారం వ్రతం కూడా వచ్చింది. ఒకటిదా ఇంకొకటి చెప్తానండి మీతో వీడియోలో షేర్ చేస్తాను. వినాయక చవితి రోజు అయితే నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. టెన్షన్ అంటే 2 పూజలు కదండి మనకి. వినాయక చవితి కూడా మనం వ్రతకథ చదువుకుంటాము, నైవేద్యాలు చేసి పెడతాము, తర్వాత పుట్టకు వెళ్తాము. మనకు అక్కడే పూజ ఒక 1 అవర్ అవుతుందండి వినాయక స్వామి దగ్గర. తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా మనకి ఒక 45 మినిట్స్ అలా పడుతుంది కదా. అసలు నేను 2 చేయగలనో లేదో ఇన్ టైంలో అని కొంచెం టెన్షన్ పట్టాను. కానీ బట్ దేవుడి దయ వల్ల 2 పూజలు చేసుకున్నాను. అంటే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వినాయకుని పూజ చేశాను. తర్వాత మామూలుగా ప్రతి వారం నేను ఎలాగ శనివారం వ్రతం చేసుకుంటానో అలా ఇక్కడ స్వామివారికి ఇలా చేసుకున్నాను అనమాట. మనం ప్రతి వారం ఇది కదిలిచ్చేస్తామండి, పీఠం అంతా కదిలిచ్చేస్తాం, అలానే పెట్టాల్సిన పని లేదు. అలా 4th వారం వచ్చేసి మనకి వినాయక చవితి వచ్చింది. ఇది వచ్చేసి 5th వారం అన్నమాట. మనం మార్నింగ్ అంతా పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఒకసారి స్వామివారికి పూజ చేసుకొని ఇంకా కలశము, ఆ ఫోటో అవన్నీ కదిలిచ్చేస్తామన్నమాట. 5th వీక్ వచ్చేసి అమ్మ వచ్చిందన్నమాట. అంటే పూజకని రాలేదు, మామూలుగా వచ్చింది. ఇంకా ఆ రోజు అమ్మ మార్నింగ్ వచ్చేసింది కాబట్టి పూజలో కూర్చునింది అనమాట. ఇంకా ఇందాక నేను నైవేద్యాలు చెప్పాను కదండి, మీకు ఏది ఇంట్రెస్ట్ అది చేసుకోవచ్చు. నేనైతే ప్రతి వారము అన్నము, ఒక కూర, ఇంకా కొంచెం మనకు టైం అది అడ్జస్ట్ అయిందనుకోండి లెమన్ రైస్, ఆలు ఫ్రై, తర్వాత పాయసం కానీ లేదంటే ఏదో ఒక స్వీట్ అలా చేసేదాన్ని. మళ్ళీ మనం ప్రతి వారం స్వామివారికి అభిషేకం చేసుకోవాలి, తెల్ల నువ్వులతో చింబిలు పెట్టుకోవాలి. చాలామందికి డౌట్ ఉంటుందండి ఇక్కడ నల్ల నువ్వుల తెల్ల నువ్వులు అనేసి. బట్ డెమోలో చెప్పింది మాత్రం అదే, డెమో వీడియోలు గురువుగారి నండూరు గారి వీడియోలు చెప్పింది మాత్రం తెల్ల నువ్వులు అని ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేశారనమాట కమెంట్స్లో. సో అందుకని నేను తెల్ల నువ్వులతోనే పెట్టాను. 7 చిమ్మిలుంటలు, తర్వాత నల్ల ద్రాక్ష ఉంటుంది కదండి అది, తర్వాత అరటిపళ్ళు, పిండి దీపాలు, ఇవి ముఖ్యం అన్నమాట. ఇంకా నైవేద్యం అంటే మన ఇష్టం, ఎన్నైనా చేసుకోవచ్చు, ఏవైనా స్వామివారికి సమర్పించుకోవచ్చు అనమాట. వాటితో పాటుగా మనం పానకం, వడపప్పు కూడా పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇంకా దీనిపైన పెడదాం కానీ అంతవరకు అయితే నేను పెట్టలేదు. 7th వీక్ అయితే పెట్టానన్నమాట. ఇంకా పులిహోర, లెమన్ రైసు, అలా ఏదో ఒకటి దధ్యోదనము ఏదో ఒకటి మనం పెట్టుకోవచ్చు అనమాట. 5th వీక్ ఇలా జరిగింది. ఇంకా మనం ఎవ్రీ వీక్ మనం స్వామివారికి పీఠం మీద వేస్తాం కదా, ఆ క్లాత్ కానీ కలిశంకి పెడతాం కదా, బ్లౌజ్ పీస్ కానీ అవే పెట్టుకోవచ్చు అండి. నేను ఫస్ట్లో ఒకటి వేసాను, తర్వాత మళ్ళీ నా దగ్గర ఉన్నాయనేసి ఈ కలర్ బాగుంటుందని మార్చానన్నమాట. మనం 7 వారాలు ఒకటే క్లాత్ కూడా యూజ్ చేయొచ్చండి. పీఠం మీద వేసే క్లాత్ కానీ కలశం మీద పెడతాం కదా, అది కానీ ఒకటే యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలా నా దగ్గర చిన్నది వెండిది వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ఆ స్వామి వారికి నేను ప్రతి వారం అభిషేకము, ఉపచారాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటాను. తర్వాత గణపతి పూజ కూడా మనం ఫస్ట్ ఇక్కడ చేసుకుంటాం అన్నమాట. సో 5వ వారం కూడా బాగా జరిగింది. నేను ఇందాక చెప్పాను కదండి, మనకి సప్తశనివారం వ్రతంలో మొత్తం 7 వారాల్లో 2 సార్లు వినాయకుని పూజ కూడా వచ్చింది. ఒకటి వచ్చేసి వినాయక చవితి రోజు, తర్వాత ఇది వచ్చి సంకటహర చతుర్దశి రోజు అనమాట. అంటే సెప్టెంబర్ 21 మనకి సంకటహర చతుర్దశి వచ్చింది కదా, ఆ రోజు మనకి 6th వీక్ అన్నమాట. సో ఆ రోజు నేను డేట్ అయితే తప్పు చెప్పలేదని అనుకుంటున్నాను. సో ఆ రోజు వచ్చేసి ఇంకా మనకి శనివారాల పూజ వచ్చేసి అదే సప్తశనివారం వ్రతం వచ్చేసి మార్నింగ్ చేసుకుంటాము, సంకటహర చతుర్దశి ఈవినింగ్ చేసుకుంటాం కాబట్టి పెద్ద టెన్షన్ ఏం లేదు. అలాగా వినాయక చవితి రోజు అయితే 2 మనం ఒకేసారి చేసేయాలి కాబట్టి అక్కడ కొంచెం నాకు టైము అది ఇదైంది. కానీ బట్ మనకి సంకటహర చతుర్దశి రోజు మాత్రం మార్నింగ్ ప్రశాంతంగా నైవేద్యాలన్నీ చేసేసి ఇలా మార్నింగే పూజ చేశాను అనమాట. నాకైతే ఒకే రోజు 2 పండుగలు వస్తాయి కదా, నేను చేయగలనో చేయలేనో అని టెన్షన్ వస్తుంది. కానీ బట్ 2 పూజలు కంప్లీట్ అయిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, భలే మంచి ఎక్స్పీరియన్స్ కదా అది. ఒకే రోజు 2 పూజలు, అది మంచి పూజలు చేసుకోవడము. ఆ రోజు ఇంకా 21 సెప్టెంబర్కి వచ్చేసి మనకి సంకటహర చతుర్దశి ఉంది కాబట్టి ఆ రోజు మార్నింగ్ ఇలా నైవేద్యాన్ని సింపుల్గా చేసుకుని స్వామివారికి సప్తశనివారం వ్రతం చేసి తర్వాత ఆ రోజైతే ఉపవాసం ఉండినానండి, ఫుల్ ఉపవాసం ఉండినాను. మళ్ళీ సాయంత్రం అంటే నేను సంకటహర చతుర్దశికి ఉపవాసం ఉంటాను కాబట్టి మళ్ళీ సాయంత్రం వచ్చేసి వినాయకుడికి వ్రతం చేసుకుని, అదే సంకటహర చతుర్దశి వ్రతం చేసుకుని ఆ రోజైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో నేనైతే ఈ విధంగా పూజ చేసుకుంటానండి. ఉపవాసం అయితే మరి ఇంకొకరికి, ఒక అతిథికి పెట్టేంత వరకు అయితే ఉపవాసం ఉంటాము. ఇంకా అలానే ఇంకొంతమంది 7 వారాలు చేసి 8వ వారం వడ్డీ వారం చేయాలన్నారు. అలా మనకి బుక్లోనూ లేదు, అలానే గురువుగారు చెప్పిన డెమో వీడియోలు కూడా లేదు. అలా చేయడం కూడా తప్పు కాదులేండి, ఇంకొక వారం ఎక్కువ దేవుడిని పూజిస్తే తప్పేం కాదు. బట్ నేనైతే 7 వారాలే చేశాను. అలానే 7 వారాలు కూడా నేను నాన్ వెజ్ అయితే ముట్టనండి. అంటే ఓన్లీ సాటర్డే చేస్తాం కదా, సాటర్డేనే అని కాకుండా
కంప్లీట్గా 7 వీక్స్ మనకు వ్రతం కంప్లీట్ అయ్యేంత వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనైతే నాన్ వెజ్ ముట్టనండి. అంటే మనకి డెమోలో అదే డెమో వీడియోలో చెప్పింది కూడా ఆ రోజు తినకపోతే చాలన్నారు కానీ, బట్ నాకెందుకో అలా ఉండాలనిపించిందని. అలా ఉంటే కూడా తప్పు లేదేమో. అలా మాత్రం నేను ఏమేం పాటిస్తున్నాను ఈ వ్రతం చేసేటప్పుడు అని మాత్రం నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను చేసేదే కరెక్ట్ అని చెప్పడం లేదండి, అలా కూడా చేయొచ్చు. సో ఆ విధంగా 7 వారాలు చాలా బాగా పూజ చేసుకున్నాను. ఇంకా 7వ వారం వచ్చేసి కొంచెం లాస్ట్ వీక్ కాబట్టి కొంచెం స్పెషల్గా చేసుకుంటాం కదండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందనేసి అదొక్కటే, అంటే 7th వీక్ పూజ ఒక్కటే నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో 6 వీక్స్ ఎలాంటి ఆటంకం లేకుండా దేవుడి దయ వల్ల చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. వినాయక స్వామి కూడా మన పూజలో 2 సార్లు వచ్చి కూర్చున్నారనమాట. ఆ దేవుడిని కూడా పూజ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు నాకు. సో నెక్స్ట్ వీడియోలో నేను 7th వీక్ ఎలా పూజ చేసుకున్నాను, సప్త శనివార వ్రతం అనేసి నేను మీతో షేర్ చేస్తాను. అంటే ఇది సంకటహర చతుర్దశి రోజు చేసుకున్న పూజ అండి. మార్నింగ్ వచ్చి ఇలా వెంకటేశ్వర స్వామిది అదే సప్తశనివార వ్రతం చేసుకున్నాను. సో అంతేనండి, నేను ఎలా పూజ చేసుకున్నాను, నేను పాటించిన విధి విధానాలు ఏమిటి అవన్నీ నేను ఇందులో మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా 1-2 మిస్ అయ్యి ఉంటేనా నేను ఇంకదే మీకు లాస్ట్ 7వ వారంది షేర్ చేస్తాను కదండి, అందులో తప్పకుండా షేర్ చేస్తాను. ఈ వీడియో కొద్ది మందికైనా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. సో అంతేనండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.